సో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, దీనిలో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా లిమిట్స్, సెకండ్ పార్ట్స్ వచ్చేటప్పటికల్లా డెరివేటివ్స్. యాక్చువల్లీ ఈ రెండింటికి మధ్యలో ఇంకో కనెక్షన్ మిస్ అయింది, దాన్నే కంటిన్యూటీ అంటారు. సో ఒక ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అది కంటిన్యూస్ అయితేనే దాని డిఫరెన్షియేషన్ కుదురుతుంది అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్. అది ఎలా అవుతుంది అనేది ఫస్ట్ చాప్టర్ లో చూస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత దాని యొక్క అప్లికేషన్స్ అని చదువుతారు. క్లియరా? నౌ సపోజ్ ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనిలో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫంక్షన్ అండ్ ఎక్స్ స్టాండ్స్ ఫర్ ద వేరియబుల్. అంటే ఏ వేరియబుల్ మీద అయితే ఆ ఫంక్షన్ డిఫైన్ చేయబడిందో దాన్నే అని పిలుస్తారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు. ఓకేనా? దీనిలో కనుక తీసుకున్నట్టయితే సైన్ అనేది ఫంక్షన్ అవుతుంది, ఎక్స్ వచ్చేటప్పటికల్లా వేరియబుల్, దేని మీద అయితే ఆ ఫంక్షన్ డిపెండ్ అవుతుందో ఆ వేరియబుల్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ యొక్క వాల్యూ దేన్ని బట్టి మారిపోతూ ఉంటుంది? ఎక్స్ యొక్క వాల్యూని బట్టి మారిపోతూ ఉంటుంది. కరెక్టేనా? నో ఓవర్ ద నెంబర్ లైన్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ సర్టెన్ పాయింట్ తీసుకోండి ఎక్స్. నో వెన్ ఎక్స్ అనేది అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ అనేది ఏ అనే పాయింట్ని రీచ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫంక్షన్ కూడా సర్టెన్ వాల్యూని రీచ్ అవుతుందిగా. దాన్నే సమ్ వాల్యూ ఎల్ గనక అనుకున్నట్టయితే ఆ ఎల్నే ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ అని పిలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మళ్ళీ చెప్తున్నా. ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఏ వేరియబుల్ అయితే డిఫైన్ చేయబడిందో వేరియబుల్ ఒక వాల్యూని రీచ్ అవుతున్నప్పుడు ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని ఫంక్షన్ కూడా ఒక వాల్యూని రీచ్ అవుతుంది. ఏ వాల్యూనైతే రీచ్ అవుతుందో దాన్నే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటారు. సో దీన్నే రాసేటప్పుడు LIM లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ. దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్ ఏని రీచ్ అవుతున్నప్పుడు కరస్పాండింగ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మొత్తం కూడా దేన్ని రీచ్ అవుతుంది? ఎల్ అనే దాన్ని రీచ్ అవుతుంది. దీన్నే లిమిట్ ఆఫ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? నౌ ఇప్పుడు పాయింట్ తీసుకోండి. నెంబర్ లైన్లో సపోజ్ నేను ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక తీసుకున్నట్టయితే ఇటు పక్క మీకు ఏ యొక్క దట్ ఈజ్ ఎక్స్ యొక్క లోయర్ వాల్యూస్ ఉంటాయి, ఇటు పక్క హయ్యర్ వాల్యూస్ ఉంటాయి. కరెక్టేనా? కాబట్టి దిస్ సైడ్ యూ విల్ హ్యావ్ లోయర్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్ అండ్ దిస్ సైడ్ యూ విల్ హ్యావ్ హయ్యర్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ అనేది ఏని రీచ్ అవ్వడానికి యూ విల్ హ్యావ్ టూ ఆప్షన్స్గా, హయ్యర్ వాల్యూస్ సైడ్ నుంచి రావచ్చు లేదా లోయర్ వాల్యూస్ సైడ్ నుంచి రావచ్చు. ఆ పాయింట్ని బోత్ ద సైడ్స్ నుంచి అది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నో హయ్యర్ వాల్యూస్ నుంచి రీచ్ అయ్యే ఆప్షన్ ఏమంటారంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. వేరాజ్ స్మాలర్ వాల్యూ లోయర్ వాల్యూస్ నుంచి రీచ్ అయ్యేదాన్ని ఏమంటారంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్. అంతే తప్ప రైట్ సైడ్ లో ఎప్పుడు పాజిటివ్ ఉండాలని లెఫ్ట్ సైడ్ లో ఎప్పుడు నెగిటివ్ ఉండాలని ఎక్కడా లేదు. క్లారిటీ వచ్చిందా? దీన్నే రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏదైతే లిమిట్ రాసామో లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఏ రాసి దానిపైన ప్లస్ అని రాస్తారు. ఓకేనా? ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడండి. ఇక్కడ ప్లస్ ఏ దీనికి దీనికి తేడా ఉంది. ఓకేనా? నేను ఆ ప్లస్ అనేది ఎక్కడ రాశాను? దాని పవర్లో రాశాను. మీన్స్ దట్ ఎక్స్ ఏని రీచ్ అవుతుంది ఫ్రమ్ ద హయ్యర్ వాల్యూ సైడ్, దాన్నే మనం రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అలాగే ఇటు పక్క నుంచి రీచ్ అవుతున్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్, అంతే తప్ప అది మైనస్ ఏ కాదు, మైనస్ ఏ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ పవర్లో మైనస్ రాశానంటే దాని మీనింగ్ ఏంటి? చిన్న వాల్యూస్ నుంచి లోయర్ వాల్యూస్ సైడ్ నుంచి రీచ్ అవుతుంది అని. ఓకేనా? దాన్నే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్. రెండు క్లారిటీ వచ్చినాయా? క్లియరా? నో ఎక్స్ అనేది ఒక పాయింట్ ఏని రీచ్ అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టూ ఆప్షన్స్, ఒకటి లోయర్ వాల్యూస్ సైడ్ నుంచి, రెండోది హయ్యర్ వాల్యూస్ సైడ్ నుంచి. లోయర్ వాల్యూస్ సైడ్ నుంచి నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, హయ్యర్ వాల్యూస్ సైడ్ నుంచి వస్తుంటే కనుక దాన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. క్లియరా? నో ఇప్పుడు ఒక ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏ వాల్యూకి అయితే సమానం అవుతుందో రైట్ హ్యాండ్ లిమిట్ కూడా అదే వాల్యూకి సమానం అవ్వాలి. అంటే
ఫర్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఆ ఫంక్షన్ దానికి మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తారు. పాయింట్ గుర్తుంటుందా? ఏదైనా ఫంక్షన్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా సమానం అవ్వాలి. అండ్ ఆ సమానమైన వాల్యూనే మనం దాని యొక్క లిమిట్ వాల్యూ అంటాం. కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి అవి రెండు సమానం అయితేనే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటారు. ఒకవేళ దానికి అవి రెండు సమానం రాలేదనుకోండి, దెన్ ఆ ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పేస్తాం. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదంటే ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వదు. ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వదంటే డిఫరెన్షియబుల్ అవ్వదు. డిఫరెన్షియబుల్ అవ్వలేదంటే దాని యొక్క ఇంటిగ్రేషన్ పార్ట్ ఎగ్జిస్ట్ అవ్వదు. అన్నీ కూడా ఒకదాంతో ఒకటి చైన్ సిస్టంలో ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? సో కండిషన్ అర్థమైందా? సో లిమిట్ అనే దానికి హౌ కెన్ యూ సే వెదర్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని అడిగినప్పుడు ఫర్ ఎనీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ ఆన్ ద వేరియబుల్ ఎక్స్ ఇఫ్ ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ and both should be same, then only the function will have a limit at that given point ఉంటుంది అని చెప్పి చెప్తారు. అండ్ దాన్ని రిప్రజెంట్ చేయడం కూడా అర్థమైంది. అండ్ కొన్ని బుక్స్ లో దీన్నే రాసేటప్పుడు LIM లిమిట్ బదులు LT యాజ్ ఎక్స్టెండ్స్ టు ఏ ఇలా కూడా రాస్తా ఉంటాడు. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అలా రాసినా ఇలా రాసినా బోత్ విల్ బి ద సేమ్. బేసిక్ లిమిట్ అనే కాన్సెప్ట్ అర్థమైందని అన్న. లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదండి. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్లో వెళ్ళేటప్పుడు అవి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్, దట్ ఈస్ 2 or 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు అవి ఎడిషన్లో, మల్టిప్లికేషన్లో, సబ్ట్రాక్షన్లో, డివిజన్లో ఉండొచ్చు. లేదా స్కేలార్ మల్టిప్లికేషన్ 2 into f of x ఇలా కూడా ఉండొచ్చు. అప్పుడు మనం అప్లై చేయాల్సిన ప్రాపర్టీ ఏమవుతుంది 1 by 1 చూసుకుంటా వెళ్దాం. క్లియరా? సో నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఆల్జీబ్రా ఆఫ్ ద లిమిట్స్. దీంట్లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫర్ ఎనీ 2 given functions f of x and g of x డిఫైన్డ్ ఆన్ ద సేమ్ వేరియబుల్ f of x వేరియబుల్ మీద చెక్ చేస్తాం. ఓకేనా? దానిలో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఎడిషన్ అప్లై చేస్తున్నాం. 2 ఫంక్షన్స్ కనుక ఎడిషన్ లో ఉన్నట్టయితే మీ లిమిట్ ని ఆ ఇద్దరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇద్దరికి సమానం అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2x³ ప్లస్ x². ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? x³ అనేది ఒక ఫంక్షన్, x² అనేది ఒక ఫంక్షన్. ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఆ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 అనేది x³ కి అప్లై అవుతుంది. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ రాస్తున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2x² దానికి కూడా అప్లికబుల్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇట్ విల్ బి 2³ ప్లస్ 2² 2³ అంటే 8, 2² అంటే 4. ఓవరాల్ గా లిమిట్ ఆఫ్ దట్ ఫంక్షన్ విల్ బి 2 అవుతుంది. 12 కి సమానం అవుతుంది. ఎడిషన్ అర్థమైందని అన్న. సో లిమిట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ద ఎడిషన్. ఇలా నువ్వు 2 ఫంక్షన్సే ఉండాల్సిన అవసరం లేదు. 10, 100 ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా కూడా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కి ఒక్కొక్క ఫంక్షన్ కి నువ్వు లిమిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. క్లారిటీ వచ్చిందా? అలాగే రెండోది సబ్ట్రాక్షన్. సేమ్ ఇందాకలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ రాస్తే మధ్యలో ఉన్న ఆపరేషన్ మైనస్ అలాగే ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. క్లియరా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మల్టిప్లికేషన్ కి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఓవరాల్ ఫంక్షన్ దానికి ఎంత అయితే వస్తుందో అంతే వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఏనన్నా క్లారిటీ వచ్చిందా? కాబట్టి మల్టిప్లికేషన్ లో కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
అలాగే నాలుగో ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా కోషెంట్ డివిజన్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉన్నట్టయితే న్యూమరేటర్కి డినామినేటర్కి లిమిట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది. అంటే న్యూమరేటర్ యొక్క లిమిట్ అలాగే డినామినేటర్ యొక్క లిమిట్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని కనుక డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో డైరెక్ట్లీ ఫంక్షన్స్ డివైడ్ చేసినా కూడా అంతే వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీటిల్లో ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు లిమిట్ వాల్యూ ఎప్పుడు కూడా 0/0 రాకూడదు. 0/0 వస్తే అది ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? 0/1 రావచ్చు. అలాగే 1/0 అంటే సమ్ k వాల్యూ డివైడెడ్ బై 0లో కూడా రావద్దు. అప్పుడు కూడా మీకు ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ చేయడము లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ కన్వర్షన్స్ చేయడము ఇవి చేసి వాటిల్లో సమ్ క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుంది. అక్కడ దాకా చెక్ చేసి అప్పుడు దాని యొక్క సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్రాబ్లమ్స్ వెళ్తాం కాబట్టి 1 by 1 చేద్దాం, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. కాకపోతే డివిజన్లో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు 0/0 అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. క్లారిటీ వచ్చిందా? ఏ లిమిట్ అయినా అంతే, లిమిట్ యొక్క వాల్యూ 0 అవ్వకూడదు అని చెప్పి 99% చెక్ చేయాలి. లేదు ఇంకా కంపల్సరీ 0 అవుతుందంటే కనుక అది అదే అవుతుంది, కాకపోతే అన్డిఫైన్డ్ అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా స్కేలార్ మల్టిప్లికేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2, మీకు ఇక్కడ 2x³ అని రాసినప్పుడు ఫంక్షన్ x³ దేంతో మల్టిప్లై అయింది, 2తో మల్టిప్లై అయింది. ఓకేనా? ఫర్ కాన్స్టెంట్ లిమిట్ మనం అప్లై చేయాల్సిన పని ఉండదు, ఎందుకంటే అది ఫంక్షన్ కాదు కాబట్టి దాని వాల్యూ అలాగే ఉంటుంది. కాబట్టి ఆ 2ని మీరు బయటికి రాసేయచ్చు. కాబట్టి 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2x³ తర్వాత దానికి లిమిట్ని అప్లై చేయండి, సరిపోతుంది. దాన్ని ఏమంటారంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్కి లిమిట్ని ఎగ్జిస్ట్ చేయడం. సో స్కేలార్కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఆ స్కేలార్ని బయట మల్టిప్లికేషన్లో యాజ్ ఎ కోఎఫిషియంట్ అలాగే రాసేస్తారు. పాయింట్ అర్థమైందా? సో టోటల్లీ ఎన్ని మీకు చెప్పాను, మీకు ఎడిషన్ చెప్పాను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దేంట్లో ఉన్నా కూడా లిమిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసి తర్వాత వాటిని అప్లై చేయొచ్చు. అండ్ లాస్ట్లో వచ్చేటప్పటికల్లా స్కేలార్ మల్టిప్లికేషన్. సో దానిలో ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి, 1 by 1 సాల్వ్ చేసుకుంటా వెళ్దాం. సో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 x³ మైనస్ x² ప్లస్ 1 దానికి ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్టేనా? క్లారిటీ వచ్చిందా? ఒకసారి మీరు డైరెక్ట్లీ అప్లై చేసి విడివిడిగా అప్లై చేసి రెండు సేమ్ వస్తాయో లేదో చెక్ చేసుకోండి. నేను డైరెక్ట్లీ అప్లై చేశాను అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1³ మైనస్ 1² ప్లస్ 1. అవునా? ఈ 1 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ నీకు ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. కరెక్టేనా? విడివిడిగా అప్లై చేద్దాం చూడండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 x³ మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 x² ప్లస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. దానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి అప్లై చేస్తే ఎంత, 1³ దీనికి అప్లై చేస్తే 1². కాన్స్టెంట్ యొక్క లిమిట్ అలాగే ఉంటుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఫైనల్లీ నీకు ఎంత మిగిలింది, 1 మిగిలింది. అబ్జర్వ్ చేశారా? క్లారిటీ వచ్చిందా? ఇందాక ప్రాపర్టీ అర్థమైందా? లిమిట్ అనేది అన్ని విడివిడిగా రాసినా లేదా నువ్వు డైరెక్ట్లీ అప్లై చేసినా కూడా దాని యొక్క లిమిట్ వాల్యూ సేమ్ వస్తుంది, మార్పే ఉండదు. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా చూడండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 అప్లై చేస్తున్నావు. కరెక్టేనా? 3 అప్లై చేసినప్పుడు 3 ఇంటూ 3 ప్లస్ 1 4 ఎంత వస్తుంది, 12. అలా కాకుండా లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 ఇంటూ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 x ప్లస్ 1 రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 3 అవుతుంది, నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికల్లా 4 అవుతుంది. 3 4 ద్వారా ఎంత వస్తుంది, 12. సో మల్టిప్లికేషన్లో ఇచ్చినప్పుడు లిమిట్ అప్లై చేయాలి అంటే ఓవరాల్గా ఫంక్షన్ మొత్తానికి ఒకేసారి అప్లై చేసినా, లేదు మల్టిప్లికేషన్లో ఉన్న ఫంక్షన్స్కి విడివిడిగా లిమిట్ని అప్లై చేసి వాటిని మల్టిప్లై చేసినా యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. క్లియర్గా అర్థమైనట్టేనా? నోట్స్ అంతా కూడా క్లియర్గా రాసుకుంటా ఉండండి. ఎక్కడైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ మీ డౌట్ని రేస్ చేయండి. క్లియరా? డైలీ మీ చాట్ బోర్డ్ సిస్టమ్స్ని చెక్ చేస్తూనే ఉంటున్నా. కొత్తగా ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఈ డౌట్ సెషన్స్ అనే ప్రాసెస్ని క్లియర్ కట్గా యూజ్ చేసుకున్నాను. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా రైస్ చేయండి, ప్రతిదానికి నేను ఇస్తాను. లేదు దానికి సంబంధించి కంప్లీట్లీ ఇంకో క్లాస్ చేయాలన్నా కూడా కంప్లీట్లీ క్లాస్ రికార్డ్ చేసి ఆ దానిలో
అప్లోడ్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. క్లియరా? ఓన్లీ థింగ్ ఇస్ మీరు సబ్జెక్ట్ ప్రాపర్లీ నేర్చుకోవడం కావాలి. క్లియరా? మీ సబ్జెక్ట్ ప్రాపర్లీ నేర్చుకోవడం కావాలి, దీన్ని ఎప్పుడు మర్చిపోమాకండి. క్లియరా? మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో నా స్టూడెంట్స్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆన్లైన్లో కూడా మీరు నాకు అదే పద్ధతిలో ఉన్నట్టు. ఓన్లీ థింగ్ ఈస్ ఐ టు ఏ కాంటాక్ట్ లేదు అంతే. కాకపోతే క్లాస్ మొత్తం అదే పద్ధతిలో వెళ్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది, మీరు క్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయట్లేదు అన్న, కామెంట్లో తెలియజేయండి. సార్ ఈ క్లాసెస్ ఇదిగో ఇలా ఉంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు ఈ క్లాస్లో నాకు ఇది అందలేదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నచ్చిన క్లాసెస్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో దట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అయితే ఏముందంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ బాగుంటుంది ఇంకా. ఓకేనా? నో ప్రాబ్లం, అర్థమైనట్టేనా? మూడో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను కాబట్టి మూడో ప్రాబ్లంని జాగ్రత్తగా రాసుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద లిమిట్. ఈసారి వచ్చేటప్పటికల్లా కోషంట్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? న్యూమరేటర్ బై డినామినేటర్లో. ఎప్పుడైతే న్యూమరేటర్ బై డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయబోతున్నారో ముందేం చేస్తారంటే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అది 0 అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? 0/0 కనుక వస్తే చెప్పాను కదా, సమ్ ఫ్యాక్టర్ కామన్ తీయాలి, క్యాన్సిలేషన్ చేయాలి, తర్వాత లిమిట్ని అప్లై చేయాలి. లేదు డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 రావట్లా, యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో కనుక తీసుకున్నట్టయితే x → 1 ఉంది, 1 + 1 2 అవుతుంది, డివైడెడ్ బై 1 + 100 101 అవుతుంది. సో 0/0 అన్డిఫైన్డ్ అయ్యే ఆప్షన్ లేదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. కాబట్టి ఎంత అవుతుంది? 1² + 1 డివైడెడ్ బై 1 + 100. సో ఫస్ట్ ది 2 డివైడెడ్ బై డినామినేటర్లో ఎంత వస్తుంది? 2/101. లిమిట్ వచ్చేటప్పటికల్లా లిమిట్ కెన్ బి పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ 0 అవ్వకుండా మనం ట్రై చేస్తాం. కాకపోతే అన్డిఫైన్డ్ అవ్వకూడదు. ఆర్ ఇట్ కెన్ బి ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయి ఉండొచ్చు, అండ్ ఇట్ కెన్ బి ఏ టీటా అయి ఉండొచ్చు, ఇన్ డిగ్రీస్ కానీ రేడియన్స్లో కానీ. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. మనం సీక్వెన్స్లో ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? నో నెక్స్ట్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే 2ని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 2³ ఎంత అవుతుంది? 8 అయిపోతుంది. మైనస్ ఇక్కడ ఇదో 8 ప్లస్ 4 2s are ఇక్కడ 8 ఏంటి? 4 4 16 అవుతుంది. మైనస్ 16 ప్లస్ 4 2s 8, ఇది ప్లస్ ఇది 16. సో 0/0 ఫామ్లో వస్తుంది. ఇది అబ్జర్వ్ చేశారా మీకు ఇందాక చెప్పిన దానిలో? కాబట్టి డైరెక్ట్లీ కనుక 2 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది 0/0 అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్ చేసి ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటుందేమో చూసుకోవాలి. కాబట్టి దీని ముందు లిమిట్ x → 2, న్యూమరేటర్ మొత్తంలో ప్రతి దానిలో x ఉంది కాబట్టి xని కామన్ తీస్తున్నా, x² - 4x + 4 డివైడెడ్ బై x² మైనస్, నేను ఇక్కడ 4ని 2² అని రాయొచ్చా? a² - b², a + b ఇంటూ a - b ఫ్యాక్టర్స్ కింద విడగొట్టే ఛాన్స్ ఉంటుంది. అవునా? నెక్స్ట్ లిమిట్ x → 2 x ఇంటూ ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే x² - 4x + 4, x² - 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2². ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. a² - 2ab + b² ఫామ్లో ఉందా? a² - 2ab + b² అంటే a - b హోల్ స్క్వేర్ ఫామేగా. కాబట్టి న్యూమరేటర్లో కనుక తీసుకున్నట్టయితే ఇది మీకు ఏమైంది? x - 2 హోల్ స్క్వేర్ అయింది. నెక్స్ట్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే a² - b² ఫ్యాక్టర్స్ కింద రాస్తే a + b ఇంటూ a - b, x + 2 ఇంటూ x - 2 రాయొచ్చా? క్యాన్సిలేషన్ చెక్ చేసుకోండి. ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. కరెక్టేనా? స్క్వేర్లో 2 టర్మ్స్లో ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అవునా? ఇంకా మీకు మిగిలింది ఎంతో చూసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 2 x ఇంటూ x - 2 డివైడెడ్ బై x + 2. ఇంకా ఫ్యాక్టరైజ్ చేయడం ఏమైనా కుదురుతుందా? ఇంకా ఫర్దర్ ఫ్యాక్టరైజేషన్ కుదరదు. అవునా? సో
కుదరినప్పుడు ఇంకా డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 2 ఇంటూ 2 మైనస్ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 2. సో ఇది 4లో 2 టైమ్స్ పోతుంది, కానీ న్యూమరేటర్లో 2 మైనస్ 2 ఏమైంది 0/0. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ ఇంకా ఆప్షనే లేదు, 0 అవుతుంది. ఓకేనా? లేదు అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ దాకా ఇంకా చెక్ చేసుకుంటా వెళ్తాం. కాకపోతే దీన్ని ఫర్దర్ ఇంకా మనం ఫ్యాక్టరైజ్ చేసే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దాని యొక్క లిమిట్ వాల్యూ డెఫినెట్లీ 0నే అవుతుంది. అన్డిఫైన్డ్ ఫామ్లో ఉండకూడదు, అవునా? 0/ఎనీథింగ్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ 0 ఓన్లీ కదా. అండ్ 0 ఈజ్ ఏ డెఫినెట్ వాల్యూ కనుక వచ్చినట్టయితే మనం ఇంకా దానిలో అదర్ ఫ్యాక్టర్స్ కనుక ఏవైనా క్యాన్సిలేషన్ కుదరకపోతే ఇంకా దాని యొక్క లిమిట్ 0నే అవుతుంది. అక్కడి నుంచి అది రాసేయడం. క్లియర్ అన్నా? నెక్స్ట్ వన్, ఈ రెండిట్లో ఒక ప్రాబ్లం నేను చెప్తాను, రెండో ప్రాబ్లం మీరు చేయండి, థర్డ్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు చేశారు కాబట్టి అదే మోడల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం నేను చెప్తాను చూడండి. క్లియరా? సో ఫోర్త్ ప్రాబ్లం దానిలో కనుక తీసుకున్నట్టయితే అది కూడా డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ 0/0 వస్తుంది, కాబట్టి డైరెక్ట్లీ రాయకూడదు, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎక్స్టెండ్స్ టు 2, న్యూమరేటర్లో x² ని కామన్ తీస్తున్నా, సో ఇట్ బికమ్స్ x - 2 అవుతుంది. కరెక్టేనా? అలాగే డినామినేటర్లో కనుక చెక్ చేసుకున్నట్టయితే x² - 5x + 3, దట్ ఈస్ x² - 3x - 2x + 6. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం, అవునా? కాబట్టి x కామన్ తీస్తే x - 3 - 2 కామన్ తీస్తే x - 3. కాబట్టి మీకు ఫ్యాక్టర్స్ x - 2, x - 3 కింద పడగొట్టొచ్చుగా. కాబట్టి డినామినేటర్ ఏమైంది ఇప్పుడు x - 2 ఇంటూ x - 3, x - 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మీకు ఫర్దర్ మిగిలింది ఎంత? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x² డివైడెడ్ బై x - 3. ఫర్దర్ ఫ్యాక్టరైజేషన్ ఏమైనా కుదురుతుందా? కుదరదు, కాబట్టి ఇంకా డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్. ఎక్స్టెండ్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2² డివైడెడ్ బై 2 - 3, దట్ ఈస్ 4 డివైడెడ్ బై -1 అంటే నీ లిమిట్ వాల్యూ ఎంత అయింది? -4. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? వెన్ f(x) డివైడెడ్ బై g(x). ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇవే. f(x) డివైడెడ్ బై g(x) ఫామ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్ లోకి వస్తున్నప్పుడు మనం వాటిల్లో పాసిబుల్ ఫ్యాక్టరైజేషన్స్ ఉన్నంత వరకు అప్లై చేయాలి. a + b² a² - b², a - b² a - b³ వాట్ ఎవర్ ద ఐడెంటిటీ ఏది కుదురుతుందో అక్కడ దాకా ముందు ఆ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవడం, దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవడం, న్యూమరేటర్ డినామినేటర్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోవడం, దాని తర్వాత దాని యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం. ఓకేనా? రెండోది ఇక్కడ మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తారు. ఎల్ హాస్పిటల్ రూల్లో మీకు ఏమవుతుంది? న్యూమరేటర్ని డినామినేటర్ని పాసిబుల్ కాన్స్టెంట్స్ వచ్చేదాకా డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తారు, లాస్ట్లో లిమిట్ అప్లై చేస్తారు. కానీ ఎల్ హాస్పిటల్ రూల్ వచ్చేటప్పటికల్లా మీకు రెగ్యులర్ సిలబస్లో లేదు, అది ఆబ్జెక్టివ్ మెథడ్. ఓకేనా? ఐపీలో లేదా సిబిఎస్ఈ దానిలో ఆ మెథడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీ పేపర్ వాల్యుయేషన్ కూడా చేయరు, డైరెక్ట్లీ 0 వేసేసి ఇర్రెలవెంట్ డేటా అని రాసేస్తారు. కాబట్టి మీకు స్కూల్లో దట్ ఈస్ కాలేజెస్లో ఎల్ హాస్పిటల్ రూల్ నేర్పించినా కూడా అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి మాత్రమే, అంతే తప్ప రెగ్యులర్ బోర్డ్ ఎగ్జామ్స్ దానికి ఆ మెథడ్లో ప్రిపేర్ అవ్వకమాకండి. రెగ్యులర్ బోర్డ్ ఆఫ్ మెథడ్లో ఈ పద్ధతిలో చేయాల్సిందే. పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్. సో ఇక్కడ దాకా కూడా ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా ప్రాపర్టీస్ ఆఫ్ ద లిమిట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ద లిమిట్స్లో 1 by 1 ప్రాపర్టీస్ నేర్చుకుంటా వెళ్తారు. దానిలో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ ఏం చెప్తుంది? దీంట్లో వెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x⁻n - a⁻n డివైడెడ్ బై x - a ఫామ్లో, ఈ ఫామ్లో కనుక నీకు స్టాండర్డ్ లిమిట్ కనుక ఎగ్జిస్ట్ అయినట్టయితే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఎంత అవుతుంది? ఇది కూడా a⁻n అవుతుంది. a⁻n - a⁻n 0/0 ఫామ్లోకి వచ్చేస్తుంది, అవునా? లేదు ఇందాకలాగా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే దీనికి వచ్చే రిజల్ట్ n ఇంటూ a⁻n - 1 వస్తుంది. ఈ రిజల్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేర్ n కరస్పాండ్స్ టు ద పవర్ 1, a కరస్పాండ్స్ టు ద దీనిలో ఉండే కాన్స్టెంట్ అండ్ పవర్లో n - 1 రాస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x³ - 2³ డివైడెడ్ బై
ఎక్స్ మైనస్ 2 ఈ ఫామ్లో ఉంది అనుకోండి, డైరెక్ట్లీ తీసుకెళ్ళి 2ని సబ్స్టిట్యూట్ చేయండి, 0/0 అవుతుంది. కాబట్టి దాన్ని ఆ పద్ధతిలో సాల్వ్ చేయకూడదు. మరి ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎన్ ప్లేస్లో మీకు ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. అబ్జర్వ్ చేశారా? ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 అప్లై ఉంది. కాబట్టి ప్రాపర్టీని అప్లై చేయండి. ఎంత వస్తుంది? ఎన్ దట్ ఈస్ 3 ఇంటూ ఏ 2 పవర్ n minus 1 that is 3 minus 1. అబ్జర్వ్ చేశారా? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ వచ్చేటప్పటికల్లా 4, 4 3s are 12. కాబట్టి దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ప్రాపర్టీ అర్థమైనట్టేనా నాన్న? క్లియరా? సో ఎప్పుడైనా మనం స్టాండర్డ్ లిమిట్స్ లేదా ఫార్మ్స్ ఆఫ్ లిమిట్ దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లిమిట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటేనే మనకి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఫామ్లో డైరెక్ట్లీ ఉందా లేదా చెక్ చేసుకోవడం, లేదా ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవడం, రెండు రావాలి. చేసుకున్న తర్వాత ఆ ఫామ్లోకి రాగానే సో స్టాండర్డ్ లిమిట్ వల్ల ఈ ప్రాపర్టీని అప్లై చేస్తున్నానని చెప్పి పక్కన సిన్స్లో మెన్షన్ చేసి నువ్వు దాన్ని రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ చూద్దాం. దీని యొక్క అప్లికేషన్ వచ్చేటప్పటికల్లా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అలాగే ఉంది, కాకపోతే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డినామినేటర్లో కూడా ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం ఉంది. ఇందాక దానిలో కంపేర్ చేసుకుంటే ఏం లేదు. ఇక్కడ డినామినేటర్లో స్టాండర్డ్ ఫామ్లో ఉండాల్సిన ఎక్స్ మైనస్ ఏ లేదు, కానీ దీనికి కూడా డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0నే వచ్చేస్తుంది. అవునా? సో దీన్ని ముందు ఫామ్లో లేదు కాబట్టి ఫామ్లోకి మార్చుకోండి. ఆల్రెడీ మీరు ప్రాపర్టీస్ నేర్చుకున్నారు. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇద్దరికి మనం లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా. కాబట్టి నేను ఇక్కడ న్యూమరేటర్ని ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నా, డినామినేటర్ని ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నా. చేయొచ్చా? అప్పుడు లిమిట్ని కనుక ఇద్దరికి సెపరేట్ చేసి రాయండి. ఎంత వస్తుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. కరెక్టేనా? ఇప్పుడు రెండు కూడా ఇందాక ఫామ్లోకి వచ్చేసినాయా? నా ఫామ్ ఏం చెప్తుంది? దీని యొక్క వాల్యూ ఎంత? ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. కరెక్టేనా? అదే ప్లేస్లో ఇక్కడ ఎం ఉంది కాబట్టి ఎం ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 వస్తుంది. రిజల్ట్ అర్థమైనట్టేనా? క్లియరా? దట్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై m. ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ పవర్ n మైనస్ 1. ఇది పైకి వెళ్ళిపోతే మైనస్ m మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. బికాస్ ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n కనుక ఉన్నట్టయితే m మైనస్ n రాస్తాం. దీనిలో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే నీకు ఫైనల్లీ మిగిలే రిజల్ట్ ఎంత? n/m ఏ పవర్ n మైనస్ m వస్తుంది. కరెక్టేనా? కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ ఫామ్లో ఉన్నట్టయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. అబ్జర్వ్ చేశారా? అలాగే ఏ పవర్లో కూడా వచ్చేటప్పుడు న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. క్లారిటీ వచ్చిందా నాన్న? ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ రాసి ఎక్స్ పవర్ 5 మైనస్ 2 పవర్ 5 ఈ ఫామ్లో ఉందనుకోండి. అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0. కానీ ప్రాపర్టీ అప్లై చేశారనుకోండి, ఏమి అప్లై చేయాలి? n డివైడెడ్ బై m దట్ ఈస్ 2 డివైడెడ్ బై 5. కరెక్టేనా? ఇంటూ ఏ పవర్ 2 మైనస్ 5 ఎంత వస్తుంది? -3. కాబట్టి దాన్ని డినామినేటర్లో తీసుకొచ్చి రాస్తే 5 ఇంటూ ఏ పవర్ 3 విల్ బి యువర్ రిజల్ట్. ఏ వచ్చేటప్పటికల్లా ఎంత మీకు? 2. కాబట్టి 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే ఎంత? 8. 8 4 * 40. దట్ ఈస్ 2 డివైడెడ్ బై 40 అయిందంటే దీనిలో 20 టైమ్స్, కాబట్టి నీ ఆన్సర్ విల్ బి 1 డివైడెడ్ బై 20 అవుతుంది. క్లియరా? స్టాండర్డ్ లిమిట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అర్థమైనట్టేనా? క్లియరా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ప్రాపర్టీని బట్టి అప్లై చేసాం? ఏ పవర్ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఫామ్లో కనుక ఉన్నట్టయితే అది ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఫామ్లోకి మారుతుంది. అంటే దాని నుంచి మనం ఇప్పుడు ఏ అప్లికేషన్ అయితే నేర్చుకున్నామో ఆ అప్లికేషన్ కూడా నేర్చుకోవాలి. క్లారిటీ వచ్చిందా? క్లాస్ ఎలా ఉంది నాన్న? నచ్చిందా? ఇది మన ఆన్లైన్ క్లాసెస్ దానిలో నుంచి వన్ ఆఫ్ ద డెమో క్లాస్ మాత్రమే.
ఏపీ ఆర్ తెలంగాణ రెండిట్లోనూ ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు సాంస్క్రిట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్, దానిలో కంప్లీట్ సిలబస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో కవర్ చేసుకుంటూ క్లాసెస్ని మన కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా ఆన్లైన్ బ్యాచెస్కి అందించడం జరుగుతుంది. ఓకేనా. రెండో పాయింట్, కాసిం సార్ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన కమర్షియల్ యాడ్ అయితే కాదు. పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇప్పట్లో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ పేరుతో క్లాసెస్ ఏమీ ఉండవు, కాకపోతే ఫీజు పేమెంట్ అయితే ముందు కట్టి చేసుకుంటున్నారు. ఓకేనా. అలా కాకుండా మన దానిలో అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇన్ డెప్త్ పాయింట్ టు పాయింట్, మీరు దీంతో పాటు ఎంసెట్కి ప్రిపేర్ అయినా, ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా దాని యొక్క కంప్లీట్ ఫౌండేషన్తో పాటు సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఎలా అవుతాయి అనేది తెలియడం కోసమే మీకు ఈ డెమో క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ని క్లియర్ కట్గా చూసుకోండి. క్లాస్ నచ్చినట్టయితే దీనికి సంబంధించిన మీ కంప్లీట్ సిలబస్ అన్ని క్లాసెస్ అన్నీ కూడా మన కాసిం సార్ క్లాసెస్ యాప్, దట్ ఈస్ ఆన్లైన్ బ్యాచెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. సో ఈరోజు లిమిట్స్లో నెక్స్ట్ క్లాస్ చూడండి అన్న. దీనిలో వచ్చేటప్పటికల్లా స్టాండర్డ్ లిమిట్స్ అండ్ ఆ స్టాండర్డ్ లిమిట్స్ని ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈరోజు చూద్దాం. అప్లికేషన్స్లో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్ సెషన్లో అసలు లిమిట్స్, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్కేలార్ మల్టిప్లికేషన్, ఒకదాంతో పవర్లో ఒకటి ఉంటే ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ సెషన్లో చూసాం. అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో సాల్వ్ చేసాం. సో ఓకేనా. సో అవన్నీ కూడా ప్రాపర్లీ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ దాని యొక్క రివిజన్ లేదా నోట్స్ మేకింగ్ అది కనుక ప్రాపర్లీ అవ్వని పక్షాన దాన్ని ముందుగా పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఈ క్లాస్లోకి రండి. క్లియరా? నో, ఈరోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా లిమిట్స్లో స్టాండర్డ్ లిమిట్స్ అంటే ఏం లేదు, ఏవేవైతే మీరు ఇంతకుముందు ప్రాపర్టీస్ నేర్చుకున్నారో ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం వాటి యొక్క రిజల్ట్స్ని రాసి పెట్టుకుంటాం అనమాట. అంటే ప్రతిసారి దాన్ని అగైన్ అండ్ అగైన్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని యాజ్ ఏ స్టాండర్డ్ వాల్యూ కింద గుర్తుపెట్టుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ sin x by x ఈ ఫామ్లో ఉన్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కనుక ఉన్నట్టయితే దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఓకేనా. దాన్ని ఎలా తీసుకొస్తారు? శాండ్విచ్ థియరం నుంచి తీసుకొస్తారు. ఓకేనా. శాండ్విచ్ థియరం తెలుసా మీకు? యాక్చువల్లీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అడగరు, కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్ ద్వారా కానీ ఐఐటి మెయిన్స్ కానీ ఇవి కానీ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి శాండ్విచ్ థియరం చాలా ఇంపార్టెంట్. దీనిలో ఏమని చెప్తుందంటే, సపోజ్ నువ్వు ఒక ఫంక్షన్ తీసుకున్నావు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ లైస్ బిట్వీన్ టూ ఫంక్షన్స్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్. అంటే నీకు కావాల్సిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రెండు ఫంక్షన్స్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మధ్యలో శాండ్విచ్ చేయబడి ఉంది, మధ్యలో ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నట్టయితే కనుక ఇక్కడ పాయింట్ ఏం చెప్తుందంటే, మధ్యలో దాని యొక్క లిమిట్ మనం డైరెక్ట్లీ మెజర్ చేయలేని పక్షాన, డైరెక్ట్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ద లిమిట్స్ కానీ స్టాండర్డ్ లిమిట్స్ కానీ అప్లై చేయలేని పక్షాన దానికి మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఉన్నదాన్ని లిమిట్ అప్లై చేసి తీసుకురావచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎల్హెచ్ఎస్ చేసినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఎంతైతే ఉంటుందో, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ ఎంతైతే ఉంటుందో, ఇవి రెండు కనుక సమానం అయినట్టయితే ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దానికి సమానం అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క స్టాండర్డ్ లిమిట్స్ కనుక ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే మధ్యలో దాన్ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటికల్లీ టెర్మినల్ యొక్క రిజల్ట్స్కి సమానం అవుతుంది అని చెప్పేదాన్నే శాండ్విచ్ థియరం అంటారు. ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ శాండ్విచ్ థియరం. మీరు తింటూ ఉంటారు కదా, శాండ్విచ్ అంటే రెండు బ్రెడ్ పీసెస్ మధ్యలో నీకు కావాల్సిన ఫంక్షన్ని పెట్టామనుకో, ఈ రెండు పీసెస్ని తిన్నావు అనుకో, ఆటోమేటికల్లీ మధ్యలో ఉన్నది కూడా నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటావు కదా. ఓకేనా. అదే పద్ధతిలో దీన్ని కూడా చెప్పడం జరిగింది. వెన్ ఒక ఫంక్షన్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ టూ అదర్ ఫంక్షన్స్, అవి కనుక వాటి యొక్క ఎక్స్ట్రీమ్ బౌండరీస్ అయినట్టయితే ఆ రెండిటి యొక్క లిమిట్స్ ఎంతైతే అవుతుందో మధ్యలో దాని యొక్క లిమిట్ కూడా అంతే అవుతుంది అని చెప్పేదాన్ని శాండ్విచ్ థియరం అంటారు. దాన్ని యూజ్ చేసుకుని మనం స్టాండర్డ్ లిమిట్స్ని తీసుకొస్తాం. ఓవరాల్గా మీకు సిలబస్లో
ఒక 7 to 8 స్టాండర్డ్ లిమిట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక అటుపక్క ఆబ్జెక్టివ్లీ కూడా పనికి వస్తుంది. వేరాజ్ ఐపీ వైజ్ చేసుకునేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కదా, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ నుంచి నీకు 15 మార్క్స్ వస్తాయి. ఆ 15 మార్క్స్ లాస్ అవ్వకుండా గెయిన్ అవ్వాలి అంటే కనుక ఇవి నేర్చుకోవడం కంపల్సరీ. క్లియరా? ఒకసారి ఆ స్టాండర్డ్ లిమిట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. సో ఓవరాల్గా వచ్చేటప్పటికల్లా మీకు 8 రాశాను, 8 స్టాండర్డ్ లిమిట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఫామ్ అండ్ లిమిట్ టెన్స్ టు, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ది లిమిట్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఫామ్లో ఉన్నప్పుడు అండ్ ఎక్స్ టెన్స్ టు 0 అయి ఉండాలి. అంతే తప్ప మళ్ళీ ఇది ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ టెన్స్ టు π/2 ఉన్నప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉంటే 1 అని రాయమాకండి. అర్థమైందా? మీరు ఏదైతే ఎక్స్ దట్ ఈస్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నారో ఇట్ మస్ట్ బి టెండింగ్ టు 0, అది ఫామ్ అనమాట. ఓకేనా? వేరియబుల్ దేన్ని రీచ్ అవుతుంది, ఫంక్షన్ ఏ ఫామ్లో ఉంది, ఇవి రెండు కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే నీకు స్టాండర్డ్ లిమిట్స్ అనేవి అర్థమవుతాయి. క్లియరా? ఫస్ట్ది ఎక్స్ టెన్స్ టు ఏమై ఉండాలి, 0 అయి ఉండాలి. ఫంక్షన్ ఎంత అయి ఉండాలి, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉండాలి. అలా కనుక ఉన్నట్టయితే దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది, 1కి సమానం అవుతుంది. ఓకేనా? దీని మీద మనం ప్రాబ్లమ్స్ చూస్తాం. చూసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది దాని గురించి. రెండోది కాస్ ఎక్స్ కనుక తీసుకున్నట్టయితే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1, ఇది డైరెక్ట్లీ తెలిసిపోతుంది. మూడోది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఉండి దానిలో tan x డివైడెడ్ బై ఎక్స్ ఈ ఫామ్లో కనుక ఉన్నట్టయితే ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1 అవుతుంది. వేరాజ్ 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఈ ఫామ్లో ఉన్నా కూడా దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ 0 అవుతుంది, ప్రొవైడెడ్ ఇట్ మస్ట్ బి టెండింగ్ టువర్డ్స్ ద 0. ఓకేనా? నెక్స్ట్ ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్, ఏ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. 7 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్, 9 పవర్ ఎక్స్ ఇలా ఉండాలి. ఉండి -1 బై ఎక్స్ కనుక ఉన్నట్టయితే ఇట్ ఈస్ లాగ్ ఏ, దీని ఇక్కడ టు ద బేస్ రాయలేదు, ఇట్ ఈస్ టు ద బేస్ ఈ. ఓకేనా? లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్పోనెన్షియల్ కనుక ఉన్నట్టయితే. రెండోది దీని యొక్క అప్లికేషన్ ఏ ప్లేస్లో కనుక ఈ ఎక్స్పోనెన్షియల్ కనుక ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ ఇదే ప్రాపర్టీ అప్లై చేస్తే ఇదెంత అవ్వాలి, లాగ్ ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా ఈ, అవునా? లాగ్ ఏ టు ద బేస్ ఏ ఉంటే దాని వాల్యూ ఎంత, ఎప్పుడు కూడా 1 అవుతుంది. కాబట్టి మీకు అలా తీసుకున్నా కూడా ఈ పవర్ ఎక్స్ -1 డివైడెడ్ బై ఎక్స్ ఉండి ఎక్స్ టెన్స్ టు 0 కనుక ఉన్నట్టయితే దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఓకేనా? సో ఇవి రెండు మీకు వచ్చేటప్పటికల్లా ఎక్స్పోనెన్షియల్. వీటిని గుర్తుపెట్టుకునే పద్ధతి చూసుకోండి. మొదటి 4 వచ్చేటప్పటికల్లా దే ఆర్ ద స్టాండర్డ్ లిమిట్స్ ఇన్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది 5, 6 కనుక తీసుకున్నట్టయితే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఒకటి కాన్స్టెంట్, రెండోది ఎక్స్పోనెన్షియల్. అలాగే 7ది కనుక తీసుకున్నట్టయితే లాగరిథమిక్ అనమాట. లాగ్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? సో అలాగే లాస్ట్లో ఐపీ వైజ్ దీని మీద 2 మార్క్స్లో క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫంక్షన్ పవర్లో ఫంక్షన్ ఉండాలి, ఎక్స్టెన్స్ టు సమ్ ఏఐ ఉండాలి. ఓకేనా? లిమిట్స్లో ఒక ఫంక్షన్కి పవర్లో రెండో ఫంక్షన్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్లీ అప్లై చేయలేం కాబట్టి పవర్లో ఉన్న ఫంక్షన్ని మీరు బేస్లోకి తీసుకురావాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, వెన్ బోత్ సైడ్స్ లాగరిథం తీసుకుంటే. నో లాగరిథం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అదేమవుతుంది, ఎక్స్పోనెన్షియల్. సో అలా కనుక తీసుకున్నట్టయితే ఫంక్షన్ పవర్లో ఫంక్షన్ ఉన్నప్పుడు అదేమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ పవర్లోకి వెళ్ళిపోతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అవుతుంది. అబ్జర్వ్ చేశారా? ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నారో దట్ విల్ బికమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అండ్ జీ ఆఫ్ ఎక్స్ పవర్లో ఏదైతే ఉంటుందో దట్ కమ్స్ అండర్ టు ద మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. ప్రాపర్టీ అర్థమైనట్టేనా? సో ఇవి టోటల్లీ 8 స్టాండర్డ్ లిమిట్స్ మీకు ఇచ్చాను. 8 స్టాండర్డ్ లిమిట్స్ కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? నో దీంట్లో క్లాసిఫికేషన్ చేసుకుని నేర్చుకోండి, అంతే తప్ప బట్టి పట్టమాకన్నాను. బట్టి పడితే గుర్తుండవు. ఓకేనా? టోటల్లీ మీకు ఇచ్చిన వాటిల్లో నేను కూడా క్లాసిఫికేషన్ క్లియర్ కట్గా చేసే ఇచ్చాను. లిస్ట్ అవుట్ చేసేటప్పుడు అన్నిట్లో కూడా ఇటుపక్క ఇచ్చినవన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చాను. టోటల్లీ 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఒకటి, టాన్ ఎక్స్ బై ఎక్స్ ఒకటి, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఒకటి అండ్ కాస్ ఎక్స్ ఒకటి, ఈ 4. రెండోది ఎక్స్పోనెన్షియల్లో వచ్చేటప్పటికల్లా 2, ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్,
e⁻x-1/x. అలాగే ఏడోది వచ్చేటప్పటికల్లా లాగర్థమిక్ log 1 + x డివైడెడ్ బై x. ఇంకా ఫైనల్లీ ఎనిమిదో వచ్చేటప్పటికల్లా ఎక్స్పోనెన్షియల్, ఒక ఫంక్షన్కి రెండోది పవర్లో ఉన్నప్పుడు. క్లియరా? సో మీకు ఎగ్జాక్ట్లీ 2 minutes టైం ఇస్తున్నాను. ఒకసారి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా రాసుకుని ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఆఫ్లైన్లో ఎలా అయితే మీరు నాకు ఎదురుగా ఉన్నట్టయితే ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తారో ఇప్పుడు కూడా అలాగే ప్రాపర్లీ రివైజ్ చేసుకోవాలి. దీన్ని మర్చిపోమాకండి. క్లియరా? ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ దీని తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్టాండర్డ్ లిమిట్స్ మీద మీకు ఎక్కడ కూడా తప్పులు పోకుండా నేను ఏమి యూజ్ చేస్తున్నాను, ఏ స్టాండర్డ్ లిమిట్ అప్లై చేస్తున్నాను, ఏ ప్రాపర్టీ వాడుతున్నాను అనేది ముందుగానే తెలిసి ఉంటుంది. క్లియరా? సో స్టాండర్డ్ లిమిట్స్ అన్నీ వచ్చేసినట్టేనా? ఓకేనా? ఇప్పుడు దీనిలో ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. క్లియరా? సో దానిలో ఫస్ట్ చూసుకోండి, లిమిట్ x → 0 sin ax డివైడెడ్ బై sin bx ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు దీనికి ఏ స్టాండర్డ్ లిమిట్ అప్లై అవుతుంది అండ్ ఆ స్టాండర్డ్ లిమిట్లో మనకి ఏది తక్కువగా ఉన్నది ముందు రావాలి, అంటే ఏది లేదు ఏది మార్చుకోవాలి అనేది ముందుగా తెలుసున్నట్టయితే మీరు దీన్ని ఈజీగా అప్లై చేసేయచ్చు. సో ప్రాబ్లం చూసుకున్నప్పుడు దీనిలో మీకు గుర్తు రావాల్సిన స్టాండర్డ్ లిమిట్ x → 0 sin x డివైడెడ్ బై x ఈ ఫామ్లో కనుక ఉన్నట్టయితే దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? సో ఇచ్చిన ప్రాబ్లం మీకు ఆ ఫామ్లోకి లేదు కాబట్టి ఆ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎలా మారుస్తారు? న్యూమరేటర్లో కనుక తీసుకున్నట్టయితే sin ax, అవునా? డినామినేటర్లో కూడా దానికి ax ఉండాలి, మరి ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తారు? దాన్ని మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. sin x → 0 sin ax డివైడెడ్ బై ax లేదు కాబట్టి axని మల్టిప్లై చేశాను, axని డివైడ్ చేశాను. ఓకేనా? అలాగే దీనిలో ఉన్న నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. క్లియరా? సో దీనిలో సెకండ్ పార్ట్ తీసుకున్నట్టయితే లిమిట్ x → 0 sin bx డివైడెడ్ బై bx ఇంటూ bx. సో bxని మల్టిప్లై చేశాను, అలాగే bxని డివైడ్ చేశాను. కరెక్టేనా? అండ్ రెండోది ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతైతే టీటా వాల్యూ తీసుకున్నావో అదే షుడ్ బి టెండింగ్ టు 0 ఉండాలి. కరెక్టేనా? మరి అది లేదు కాబట్టి ఏం చేసుకుంటారు? వీటిల్ని ఆ ఫామ్లోకి రాసుకోండి. x → 0 అయినట్టయితే ax ఈజ్ ఆల్సో టెండింగ్ టు 0నేగా. కాబట్టి ఇది ఎంత అవుతుంది? sin ax డివైడెడ్ బై ax డివైడెడ్ బై లిమిట్ bx → 0 sin bx డివైడెడ్ బై bx. యాజ్ x → 0 దాంతో ఎంత మల్టిప్లై చేసినా దట్ విల్ ఆల్సో బి టెండింగ్ టు 0. ఓకేనా? రెండోది ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి a బై b మీకు పక్కన సపరేట్ అయిపోయింది. క్లియరా? నౌ స్టాండర్డ్ లిమిట్ అప్లై చేసినట్టయితే న్యూమరేటర్లో దీని వాల్యూ 1, డినామినేటర్లో దీని వాల్యూ 1. కరెక్టేనా? ఇంటూ మిగిలిందంతా a బై b. దట్ ఈస్ నథింగ్ బట్ మీ ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ a డివైడెడ్ బై b. క్లారిటీ వచ్చిందా? సో స్టాండర్డ్ లిమిట్ని యూస్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో దీంట్లో మీకు తెలియాల్సింది నాకు ఇచ్చిన ప్రాబ్లంలో ఏ స్టాండర్డ్ లిమిట్ అప్లై అవుతుంది, రెండోది ఆ స్టాండర్డ్ లిమిట్ నేను డైరెక్ట్లీ అప్లై చేయగలనా లేదా ఏవైనా ఫామ్లో మార్పు చేయాలా, కన్వర్ట్ చేసుకోవాలా. ఈ ప్రాబ్లంలో తీసుకుంటే డైరెక్ట్లీ ఫామ్లో లేదు కాబట్టి కన్వర్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఫామ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టాండర్డ్ లిమిట్ సో అండ్ సో రీజన్ వల్ల అని అప్లై చేస్తే దానికి ఆ స్టాండర్డ్ లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. పక్కన సిన్స్లో మెన్షన్ చేయండి ఏమని? sin x బై x లిమిట్ x → 0 1 అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లంలో నేను ఆ ఫామ్లో ఉన్న వాటిని 1లోకి మార్చుకున్నాను అని. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, రెండో ప్రాబ్లం చూసుకోండి. sin ax డివైడెడ్ బై bx. ఇక్కడ ఎంత ఉంది? ax ఉంది. మరి డినామినేటర్లో కూడా ఎంత ఉండాలి? axే ఉండాలి. ఉందా? అప్పుడు ఆ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? axతో మల్టిప్లై చేయాలి, axతో డివైడ్ చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకే ప్రాక్టీస్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీని ఆన్సర్ కూడా
a/bనే వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ప్రాపర్టీ అప్లై చేస్తారు. sin x/x లిమిట్ x → 0 1 అవుతుందని. ఓకేనా, ఇది ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఇచ్చేసాను కదా, ఆల్రెడీ ఇప్పుడే చేసాం, మళ్ళీ రిపీట్ అయినట్టుంది. నెక్స్ట్ ఇది లిమిట్ x⁴ మైనస్ 81 డివైడెడ్ బై 2x² మైనస్ 5x మైనస్ 3. డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, న్యూమరేటర్లో 81 మైనస్ 81 0 అయిపోతుంది. అలాగే డినామినేటర్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 9 18 అవుతుంది. సో ఇది కూడా 18 అంటే 0/0 ఫామ్లో వస్తుంది ఇది. అవునా, లిమిట్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, ఏ లిమిట్ యొక్క వాల్యూ కూడా 0/0 కానీ లేదా ఎనీథింగ్ డివైడెడ్ బై 0 కానీ అన్డిఫైన్డ్ ఫామ్లోకి రాకూడదు. అన్డిఫైన్డ్ ఫామ్లోకి వస్తే దానిలో కుదిరిన ట్రిగ్నోమెట్రిక్ కన్వర్షన్స్ కానీ ఆల్జీబ్రాయిక్ ఫ్యాక్టరైజేషన్ కానీ చేయాలి. సో ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఈక్వేషన్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ కాబట్టి ఫ్యాక్టర్స్ని తీయండి, క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత అప్లై చేద్దాం. ఓకేనా, దేర్ఫోర్ లిమిట్ x → 3 x⁴ మైనస్ 81ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. కాబట్టి నేను దీన్ని 3⁴ అని రాసుకుంటున్నా. నెక్స్ట్ డినామినేటర్లో 2 × 3 6. సో మధ్యలో దానికి ఫ్యాక్టర్స్ చేస్తే 2x² మైనస్ 3x మైనస్ 2x మైనస్ 3 ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. ఓకేనా, సో న్యూమరేటర్లో a² మైనస్ b² ఫామ్లోకి రాసుకోవచ్చేమో చూడండి. అప్పుడు ఏమవుతుంది, x² మైనస్ 3² x² ప్లస్ 3² డివైడెడ్ బై డినామినేటర్లో 2x కామన్ తీస్తే x మైనస్ 3, సారీ 2x కామన్ తీయలేరు కదా, xని కామన్ తీయండి, 2x మైనస్ 3 ప్లస్ రెండిట్లో డినామినేటర్ ఇది సెట్ అవ్వలేదు అనుకుంటాగా 6, ఇది సరిపోదు ఎందుకంటే మీకు సైన్ కన్వెన్షన్లో తేడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పుడు దీన్ని ఇక్కడ ఫ్యాక్టర్స్ మార్చండి నాన్న. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 2x² 6 అంటే 6 1s are 6 రాయొచ్చు కాబట్టి మైనస్ 6x ప్లస్ x మైనస్ 3 రాస్తున్నాను చూసుకోండి. ఫస్ట్ రెండిట్లో 2xని కామన్ తీస్తున్నా, x మైనస్ 3 వస్తుంది, ప్లస్ 1 కామన్ తీస్తే మళ్ళీ నాకు అక్కడ x మైనస్ 3 వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ సరిపోతుంది. నౌ న్యూమరేటర్లో కనుక తీసుకున్నట్టయితే లిమిట్ x → 3 ఇక్కడ మళ్ళీ అగైన్ a² మైనస్ b² కుదురుతుంది చూసుకోండి. కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ b x² ప్లస్ 3² అంటే 9 డివైడెడ్ బై డినామినేటర్లో ఫ్యాక్టర్స్ రాస్తే 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3. ఫ్యాక్టర్స్ అన్ని సరిపోయినాయా, న్యూమరేటర్లోనూ ఫ్యాక్టరైజేషన్ చేశారు, డినామినేటర్లోనూ ఫ్యాక్టరైజేషన్ చేశారు. క్యాన్సిలేషన్లో x మైనస్ 3 x మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది. క్లియరా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, 0 అవ్వదు. నా x → 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 3 3² ప్లస్ 9 2 × 3 ప్లస్ 1 కరెక్టేనా. సో ఇదో 9 ప్లస్ 9 18 డివైడెడ్ బై 2 3s 6 డివైడెడ్ బై 7 కరెక్టేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 8s 72 9 1s 9 16 162 డివైడెడ్ బై 7. దాన్ని అలాగే వదిలేయచ్చు లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 0/0 రాలేదు చూసారా. కాబట్టి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రాబ్లమ్స్లో అయితే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ f(x/g) ఫామ్లో ఇస్తాడో డైరెక్ట్లీ మీరు కనుక తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 వచ్చేస్తుందో అటువంటి వాటిల్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఫ్యాక్టరైజేషన్ కనుక చేసినట్టయితే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏవైతే 0ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ దానికి లిమిట్ అప్లై చేస్తే మీకు దాని యొక్క వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ అన్డిఫైన్డ్ కాకుండా డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. అంటే వాటిల్లో కొన్నిసార్లు డెఫినెట్లీ అది 0 కూడా అవ్వచ్చు. 0 ఈజ్ ఆల్మోస్ట్ సో ఏ డెఫినెట్ వాల్యూని కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అంతే తప్ప అన్డిఫైన్డ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం
లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం కదా. ఎగ్జిస్ట్ అవుతుందంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డెఫినెట్ వాల్యూ వస్తుందని చెప్పాం. మళ్ళీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అన్డిఫైన్డ్ అవుతుందని చెప్తుంది ఎలా? కాబట్టి మనమే లిమిట్ ఉంది అని చెప్తున్నప్పుడు ఆ డెఫినెట్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్. నౌ దీనిలో ఫామ్ను అబ్జర్వ్ చేయండి. పవర్లో 5 ఉంది కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఈ ఫామ్లో ఉంది. ఎంత అప్లై చేయాలి? ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 చేసుకుంటే వస్తుంది. అదేంటి సార్ మీరు అది రాస్తున్నారు, కాకపోతే అక్కడేమో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇచ్చాడు అండ్ ఇచ్చింది ఆ ఫామ్లో లేదు కదా. కన్వర్ట్ చేస్తాను చూడండి. ఓకే, చెప్పాను కదా కొన్నిసార్లు మనకి డైరెక్ట్లీ ఫామ్లో ఉండవు, ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసి రాసుకోవాల్సి వస్తుంది. క్లియరా? నో దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇప్పుడే ఏం మార్చట్లేదు. ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 5 మైనస్ 1కి నేను ఎంతైనా రాసుకోవచ్చు కాబట్టి 1 పవర్ 5 రాయొచ్చా? సగం ఫామ్లోకి వచ్చింది. అండ్ డినామినేటర్లో తీసుకుంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి, మరి లేదు కాబట్టి రాయండి. ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే నీకున్న ఎక్స్ ఆల్రెడీ మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫామ్లోకి వచ్చిందా? 90% ఫామ్లోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఏ ఉండాలి, కానీ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం. యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ప్లస్ 1 దేన్ని టెండ్ అవుతుంది? 1 ఇంటి టెండ్ అవుతుంది. కరెక్టేనా? దట్ ఈస్ నథింగ్ బట్ 0 ప్లస్ 1 దట్ ఈస్ 1. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? లిమిట్ వేరియబుల్ మారుస్తున్నాం. సారీ, వేరియబుల్ మార్చట్లేదు, వేరియబుల్ యొక్క టర్మ్ని మారుస్తున్నాం. ఎక్స్ టెండ్స్ టు 0 కాస్త ఎక్స్ ప్లస్ 1 టెండ్స్ టు 1 అని రాస్తున్నాం. ఇప్పుడు ఫామ్ సరిపోతుంది చూడండి. లిమిట్ ఎక్స్ ప్లస్ 1 టెండ్ టు 1 ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 5 మైనస్ 1 పవర్ 5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1. ఎగ్జాక్ట్లీ ఫామ్లోకి సరిపోయిందా? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది. క్లారిటీ వచ్చిందా? నా దీని యొక్క స్టాండర్డ్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? అక్కడ 5. ఏ దట్ ఈస్ 1 పవర్లో ఎన్ మైనస్ 1 దట్ ఈస్ 5 మైనస్ 1. అన్నీ సరిపోయినాయా? 1కి పవర్లో ఎంత అప్లై చేసినా 1 కదా. కాబట్టి 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు నీ రిజల్ట్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 5. ప్రాపర్టీ ఫామ్లోకి తీసుకురావడం, ముందు అసలు ఆ ఫామ్లో కుదురుతుందా లేదా చెక్ చేసుకోవడం, అండ్ ఎగ్జాక్ట్లీ ఆ ఫామ్లోకి మార్చుకుని రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం. అన్ని క్లారిటీ వచ్చినాయి అని అన్న. 2 మార్క్స్ దాంట్లో మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి. అప్పుడప్పుడు 4 మార్క్స్ దాంట్లో కూడా అడుగుతూ ఉంటాడు, లేదు మల్టిపుల్ చాయిస్లో అడగచ్చు. కాకపోతే మల్టిపుల్ చాయిస్లో మీకు ఇంత కాంప్లికేటెడ్గా ఉండవు, సింప్లిఫైడ్ ఫామ్లోనే చూస్తేనే అబ్జర్వ్ చేసేలా ఉంటాయి. కాకపోతే పవర్లో వచ్చేటప్పటికల్లా ఫ్రాక్షనల్ ఇస్తాడు, 1/3లు 1/4లు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాబ్లం అర్థమైనట్టేనా? నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ద 4 మార్క్స్, దానికి జాగ్రత్తగా చూసుకోండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు పై ఉంది, 0 కాదు. సైన్ పై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్ ఉంది. ముందు దానిలోకి కన్వర్ట్ చేసుకోవాలి, పెద్దగా కష్టపడకల్లా. సైన్లో టీటా వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ టీటా వాల్యూ దట్ ఈస్ పై మైనస్ ఎక్స్ డినామినేటర్లో నీకు ఆల్రెడీ కనబడుతుంది. కాకపోతే ఇక్కడ లిమిట్ యొక్క వేరియబుల్ దేన్ని టెండ్ అవుతుంది అనేది మార్చుకోవాలి. ఓకేనా? ఫామ్ ఐడెంటిఫై చేసావా? ఏ ఫాము? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఉండాలి. దిస్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. కరెక్టేనా? ఆ ఫామ్లో లేదు కాబట్టి ముందు ఫామ్లోకి మార్చుకోండి. ఎలా మారుస్తారు? ఫస్ట్ ప్రాపర్టీ అప్లై చేసేది. యాజ్ ఎక్స్ టెండ్స్ టు పై ఉన్నట్టయితే పై మైనస్ ఎక్స్ టెండ్స్ టు ఏమవుతుంది? 0. కరెక్టేనా? పై మైనస్ పై 0. బికాస్ నాకు ఇక్కడ టీటా ఎంతైతే రాస్తున్నానో ఇక్కడ నాకు ఏముండాలి? ఎక్స్టెండ్ ఇంటూ సేమ్ ఉండాలి కదా. నా ఇప్పుడు దీన్ని రాసుకునే పద్ధతి చూడండి. లిమిట్ పై మైనస్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై మైనస్ ఎక్స్, నేనేం కొత్తగా రాయట్లా, వాడే ఇచ్చాడు, ఇంటూ పై మైనస్ ఎక్స్. ఎక్స్ట్రాగా ఉన్న ఒక పైని బయట విడిగా రాసుకుంటున్నా, కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్లీ స్టాండర్డ్ లిమిట్లోకి వచ్చిందా? కాబట్టి దీని టోటల్ వాల్యూ ఎంత? 1 ఇంటూ మిగిలింది ఎంత? 1/π. సో నీ ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ పై, పక్కన సిన్స్ అని పెట్టి
ప్రాపర్టీని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ ఈ చాప్టర్స్ అప్లై చేసినప్పుడు అండ్ ట్రిగ్నోమెట్రీ ఆల్సో నువ్వు ఏ ఫార్ములాస్ని అయితే అక్కడ యూజ్ చేస్తున్నావో పక్కన దాన్ని సిన్స్ అని చెప్పి మెన్షన్ చెయ్యాలి. అలా చేస్తేనే మార్క్స్ పడతాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో ఎక్స్ లెస్ దాన్ ఒకటి, గ్రేటర్ దాన్ ఒకటి ఎప్పుడైతే వాడు మెన్షన్ చేస్తాడో ఎక్స్ టెండింగ్ టు ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రమ్ బోత్ సైడ్స్, ఎల్హెచ్ఎస్ వైపు నుంచి ఆర్హెచ్ఎస్ వైపు నుంచి రెండు జరుగుతుంది అని. ఇటువంటి సిచ్యువేషన్స్లో చెప్పినా చెప్పకపోయినా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి రెండు ఒకే వాల్యూకి సమానం అయితే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని, రెండు వేరే వేరే వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్ కనుక అయినట్టయితే దానికి లిమిట్ ఆ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పి మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? కాబట్టి దీనిలో ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? నౌ ముందుగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు, చూశాను కదా రెండింటిలోనూ కామన్ పాయింట్ 1 ఉంది కాబట్టి మనల్ని చెప్పినా చెప్పకపోయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయమని. కాబట్టి ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గారిని రాయాలి. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అంటే లోయర్ సైడ్ నుంచి ఎంత దాని వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. కరెక్టేనా? దట్ ఈస్ నథింగ్ బట్ 1 స్క్వేర్ మైనస్ 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. క్లియరా? పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ పవర్ -1 రాశాను అంటే అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని, అంతే తప్ప అక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు -1 రాయకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్ హ్యాండ్ లిమిట్ హయ్యర్ వాల్యూస్ నుంచి రీచ్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1 ప్లస్ అంటే మోర్ దాన్ 1 ఎంత తీసుకోవాలి? -x స్క్వేర్ -1. కాబట్టి -1 స్క్వేర్ -1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -2. క్లారిటీ వచ్చిందా? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశారు, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశారు, కాకపోతే రెండు వాల్యూస్ సమానంగా రాలా. ఓకేనా? కాబట్టి ఏం మెన్షన్ చేస్తారు? హియర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రైట్ హ్యాండ్ లిమిట్. కాబట్టి హెన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్తున్నాను, అంతే తప్ప ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదని కాదు. ఓకేనా? ఓవర్ ద నెంబర్ లైన్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని పాయింట్స్ దగ్గర ఫర్ దట్ పర్టికులర్ ఫంక్షన్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, కొన్ని పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఈ పాయింట్ దగ్గర దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్తున్నాం. క్లారిటీ వచ్చిందా? పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయన్నా? ఓకేనా? మీకు ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఇదిగో టక్ టక్ రమ్మని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని రాసి వదిలిపెట్టేయకుండా దానికి సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్స్, ఫామ్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏ వదిలేయాలి, రేపు ఎగ్జామ్ దానిలో ఏవి రిప్రజెంట్ చేయాలి అన్నీ చెప్తున్నా. ఓకేనా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. ఓకేనా? అప్పుడే మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న దానికి, నా క్లాసెస్ వింటున్న దానికి ఉపయోగం ఉంటుంది. క్లియరా? నా మాటలు వినడానికి కొన్నిసార్లు హార్ష్గానే ఉంటాయి, కానీ ట్రూత్ అదే. ఓకేనా? రెండోది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, వేర్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అది 0 అవుతుంది. ఓకేనా? అయితే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను కాబట్టి మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్లో మాడ్యులస్ ఎక్స్ ఇచ్చాడు చూడండి, అవునా? నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ డివైడెడ్ బై -x. క్లారిటీ వచ్చిందా? మాడ్యులస్ ఆఫ్ -x ఎప్పుడు తీసుకోవాలి? ఇది ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. వేరే ఎక్స్ డివైడెడ్ బై +x ఎప్పుడు? ఇది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అది ఆయనే చెప్పారు, నేనేం ఫైండ్ అవుట్ చేయకల్లా. ఓకేనా? ఈ ప్రాబ్లం మీరే ప్రాక్టీస్ చేద్దురు కానీ. కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాసుకున్నప్పుడు ఎట్ ద పాయింట్ 0 దీన్ని తీసుకుంటారు, మీకు వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. రైట్ హ్యాండ్ లిమిట్ రాసినప్పుడు దీన్ని తీసుకుంటారు, 1/1 రాసినప్పుడు ఎంత వస్తుంది?
1 వస్తుంది. మరి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానమైనయా? అవ్వలేదు కదా. అదేమో -1, ఇది +1. -1 +1 సమానం కాదు కదా. మరి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర, దట్ ఈస్ 0 అనే పాయింట్ దగ్గర f(x) అనే ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా. సో దాన్నే కింద లాస్ట్లో మెన్షన్ చేయండి. హియర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానంగా రాలేదు కాబట్టి x = 0 అనే పాయింట్ దగ్గర నాకు ఇచ్చిన ఫంక్షన్ f(x) అనే దానికి, దట్ ఈస్ x డివైడెడ్ బై మాడ్యులస్ అని x అని ఏదైతే డిఫైన్ చేయబడిందో దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. మాడ్యులస్ ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకేనా. ఏదైతే బౌండరీలో చెప్తామో మాడ్యులస్, సపోజ్ ఇక్కడ మనం 0లో కనుక తీసుకున్నట్టయితే x <0 అయితే మాడ్యులస్ ఆఫ్ x -x అవుతుంది. వేరాజ్ <0 x అయితే +x అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం మొత్తాన్ని డిఫైన్ చేసేది అదే. క్లియరా? రెండోది, సపోజ్ f(x) ఇచ్చేసాడు, <> వాడే చెప్పేశాడు. రెండోది ఇక్కడ చూసుకున్నట్టయితే x → 0 f(x) = f(1) అని కూడా వాడే చెప్పేశాడు. అంటే ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ అది ఈక్వల్ టు f(1)కి సమానమైంది కాబట్టి 1 అనేది పాయింట్ దగ్గర అది కంటిన్యూస్ కూడా అవుతుంది. నెక్స్ట్ చదువుకుంటారు కంటిన్యూటీ గురించి. అయితే మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? దాని యొక్క a, b వాల్యూస్. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హియర్ లిమిట్ = f(1) అయింది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ f(1)కి సమానం అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా f(1)కి సమానం అవుతుంది. అది ఎలా చెప్పారు సార్? మీకు అక్కడ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కానీ ఇండైరెక్ట్లీ మీనింగ్ అదే కదా. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయని, అవి రెండు సమానం అవుతున్నాయని. అవునా? ఆ సమానమైన వాల్యూ ఎంత? f(1) అని చెప్పాడు అంటే LHL RHL 1కి సమానమనే కదా. అర్థమైందా? కాబట్టి దాన్నే ఫైండ్ అవుట్ చేయండి. సో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే LHL f(1) కరెక్టేనా? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దట్ ఈస్ లిమిట్ x → 1 - f(x). లిమిట్ x → 1 - f(x) ఎంత తీసుకోవాలి ఈసారి? a + bx, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేయండి. a + b, దట్ ఈస్ ఈక్వల్ టు f(1). f(1) అయినప్పుడు ఎంత తీసుకోవాలి? ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మీ ఫస్ట్ ఈక్వేషన్ a, b లో వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని సాల్వ్ చేసుకున్నట్టయితే a, b 2 వేరియబుల్స్లో మీకు ఒక ఫంక్షన్, దట్ ఈస్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయ్యింది. a + b = 4. అలాగే రెండోది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ x → 1 + f(x). లిమిట్ x → 1 ఈసారి f(x) అంటే గ్రేటర్ దాన్ తీసుకోవాలి కాబట్టి ఎంత? b - ax, దట్ ఈస్ ఈక్వల్ టు b - x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు f(1) అంటే ఎంత? 4. నీకు ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చినాయి. అబ్జర్వ్ చేశారా? నౌ ఈ రెండింటిని సాల్వ్ చేయి, నీకు కావాల్సిన a, b వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఒకసారి 10th క్లాస్ మ్యాథ్స్ కనుక రివైజ్ చేసుకున్నట్టయితే మీకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. దానిలో బెస్ట్ వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇచ్చిన దానిలో ఎలిమినేషన్ కాబట్టి అదే రాద్దాం. సో సాల్వింగ్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ ఎంత? a + b = 4. రెండోది కొంచెం ఆర్డర్లో రాస్తున్నా. -a + b = 4. రెండింటిని యాడ్ చేస్తే +a - a క్యాన్సిల్. 2b = 4 + 4 8 అయితే b = 8/2 అంటే ఎంత? 4. అర్థమైందా? దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లోనో సెకండ్ ఈక్వేషన్లోనో సబ్స్టిట్యూట్ చేయండి. సపోజ్ దానిలో పెడితే a + b 4 = 4 అయితే 4 వెళ్తే 0 అయిపోతుంది కాబట్టి ఏ వాల్యూ ఎంత? 0. దేర్ ఫోర్ నీకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూస్ a = 4, a = 0 అండ్ b = 4. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయా నాన్న? ఓకేనా. సో లిమిట్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. స్టాండర్డ్ లిమిట్స్ ప్రాబ్లమ్స్ చేసాం. ఓకేనా. x(n - a(n) ఫామ్లో ఉంటే ఫామ్లోకి మార్చుకునే ప్రాబ్లం చేసాం. f(x/g(x) ఉండి 2 ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ అయినట్టయితే వాటిల్లో ఫ్యాక్టర్స్ తీసి క్యాన్సిలేషన్ చేస్తే 0/0 కాకుండా డిఫైన్డ్, దట్ ఈస్ డెఫినెట్ వాల్యూ వచ్చే ప్రాబ్లమ్స్ చేసాం. అలాగే
ఇటువంటి ప్రాబ్లమ్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసుకునేలా ఉంటే వీటిల్లో ఏ ప్రాబ్లం అయినా కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ అగైన్ చెప్తున్నా, కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయమాకండి. ప్రాబ్లమ్స్ మారుతూనే ఉంటాయి, కానీ దానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. వన్స్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే 100 ప్రాబ్లమ్స్ కాదు 1,00,000 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అదే ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్ దాకే లిమిట్ అయిపోతావు. ప్రాబ్లంలో కొద్దిగా మోడల్ మారినా కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆ పరిస్థితి నీకు రాకూడదు అనుకుంటే కనుక కాన్సెప్ట్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి అన్న. ఓకేనా? సో ఇక్కడ దాకా లిమిట్స్ పార్ట్ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. సో లిమిట్స్లో వచ్చేటప్పటికల్లా లిమిట్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ ఎలా జరుగుతుంది, ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే లాస్ట్లో వచ్చేటప్పటికల్లా స్టాండర్డ్ లిమిట్స్ ఏంటి, వాటిని ఎలా అప్లై చేయాలి. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో డెరివేటివ్స్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. డెరివేటివ్స్లో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఎలా అప్లై చేస్తారు, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, డెరివేటివ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ దాకా ఉన్న క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. ఓకేనా? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతోపాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్ వెబ్సైట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి.